తెలుగు సినిమా ఆస్కార్ అందుకునేటట్టు నిచ్చెనేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న ప్రిన్స్ మహేష్ బాబుని పెట్టి తీస్తున్న గ్లోబల్ ట్రాటర్ సినిమా కోసము ఎంత మంది ఎదురు చూస్తుర్రో చెప్పనవసరమే లేదు. ఆ నడుమ ఈ సినిమా కోసం షూట్ ఆగిపోగల అని మహేష్ బాబు పాస్పోర్ట్ కూడా గుంజుకున్న ముచ్చట మస్తుగా వైరల్ అయింది. ఇక మొన్న విలన్ పృథ్వీరాజు పోస్టర్ కూడా బయటికి ఇడిచేసరికి ఆడియన్స్ అంచనాలు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడున్న సస్పెన్స్ అనేది తట్టుకోలేకపోతున్నాం రా దేవుడా అంటే ఇప్పుడు ఇంకా ఇలా హీరోయిన్ గా చేస్తున్న గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను బయటకి ఇడిచారు. ఈ సినిమాలో ప్రియాంక మందాకిని అనే పాత్ర చేస్తుందట. అయితే సినిమాలో ఆమె లుక్ ఎట్లుండబోతుంది అనేది కళ్ళకు గట్టినట్టు ఈ పోస్టర్లో చూపెట్టిండు డైరెక్టర్ సాబు. చీర కట్టుకొని హీల్స్ వేసుకొని చేతుల గన్ను పట్టుకొని వచ్చిన ఈ పోస్టర్ను చూసి ఫ్యాన్స్ అంతా ఇదెక్కడి మాస్రా మావా, ఏది ఏమైనా అప్పు దేశైనా సరే సినిమా చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఆఫ్రికన్ అడవుల సాగే గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటదట. అంతేకాదు మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తోని పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకం మీద నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫంక్షన్ కూడా హైదరాబాద్ లోనే పెడుతున్నామని చెప్పేసరికి ఇదేందయ్యా జక్కన్న ఇన్ని షాకులు బ్యాక్ టు బ్యాక్ ఇస్తే ఎట్లనయ్యా మేము తట్టుకునేదని అవాక్కైతురు బాబు ఫ్యాన్స్ అంతా. మరి ఇన్ని పాటలతోని ప్యాక్ చేసిన ఈ సినిమా ఎట్లుండబోతుందని అనుకుంటారు? కామెంట్ చేయండి. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టే ఉన్నదట తెలంగాణ మంత్రుల పరిస్థితి. పాపం పేరుకే రాష్ట్రానికి మంత్రులు, కానీ వాళ్ళ మాటలకు ఆర్డర్లకు షీమె కాలంత ఇలువ కూడా లేదట సెక్రటేరియట్లా. ఏ శాఖలో చూసినా గిట్లనే ఉన్నదట. సెక్రటరీ ఆఫీసర్లు మీ లెక్కెంత, మీరు చెప్తే మేం పనులు చేసడేంది అన్నట్టు మొండికేసి కూర్చుంటుండరట. చెవు మీద పేను వారనట్టే వేస్తున్నారట. మరి అంతగానం లెక్కలేనితనం ఎందుకంటే మన మంత్రులు రూల్స్ గీల్స్ పక్కకు పెట్టి పనులు చేయమంటుండ్రట. మంత్రులు చెప్పింది చేస్తాం గాని దానికి ఓ పద్ధతి పాడు అనేటివి ఉంటాయి కదా. వాళ్ళు చెప్పింది వచ్చిరాని పనులు చేసుకుంటా పోతే వాటాగా కేసులు అవుతాయి. అప్పుడు ఈ మంత్రులు కాపాడరు, ఏ కాంగ్రెస్ నాయకుడు ఆదుకోడు. వచ్చిన ఫైల్ ను వచ్చినట్టే ఓకే చెప్తే ఇక మేము ఉండేందుకు, మాకంటూ కొన్ని రూల్స్ అనేటివి ఏడ్చినాయి కదా అన్నట్టు ఆఫీసర్లు ఉన్నారట. బాగా ఒత్తిడి పెడితే రిజ్వి అసోంటోళ్ళు రాజీనామా చేసిపోతున్నారట. గాని మంత్రులు చెప్పిన ప్రతి దానికి డూడు బసవన్న తిరగ తాలకాయే ఆడిస్తలేరట. అందుకే మంత్రులు అనుకున్న పనులు మంత్రం వేసినట్టే ఆగి దుమ్ము పడుతున్నాయట. ఇంకేం చేయలేక సీఎం రేవంత్ రెడ్డి కాడికి పోయి మా శాఖ సెక్రటరీలను మార్చి పడేయుండ్రి అని బాతిలాడుతున్నారట. నమ్ముకున్నోళ్లకు ఒక్క పని కూడా చేసి పెట్టకుంటే మేం మంత్రులు గుండేందుకు, పబ్లిక్ ల పరువు పోతాంది, జరగ ఆఫీసర్లను తీసే సీఎం సారు అని గడవలు పట్టుకున్నంత పని చేసిండ్రట. పాపం తెలంగాణ మంత్రులకు వచ్చిన కష్టము ఇంకెవ్వలకు రావద్దు పోన్రి. పనులు ముందటికి సాగని ఒత్తిడితోని ఒర్రి సత్తాన్రట పాపం.